ఇప్పుడు ఈ సినిమాలో ఏం దెబ్బ తాకిందా మీ కాలుకు నీకు? మోకాలు ఇరిగిందా? మోకాలు. చిన్న చిన్న ఇప్పుడు నువ్వేమో ఇంత పెద్ద బరువు కదా తమ్మి. బరువు అంటే మరి హైట్ ఉన్నప్పుడు వెయిట్ ఉంటది, కరెక్టే కదా? కరెక్ట్. నేనంటే భూమికి జిట్టెడు ఉంటా, నేను ఎక్కువ బరువు ఉన్నా కూడా గుండ్రగా అయిపోతా, మొత్తం మళ్ళీ ఇట్లా రౌండ్ అయిపోతా డ్రమ్ములు. అట్లా కాకుండా నువ్వు సొర్రమని స్తంభం మాత పొడుకుంటావు ఒకటేసారి. అవుతే దెబ్బలు అట్లా తగులుతుంటాయి. ఇట్లా దెబ్బ తాకితే మళ్ళీ నీకు మానుడికి ఎక్కువ కష్టం కాదా తమ్మి? అందరికి హీలింగ్ టైం ఒకటే. మీకు మోకాలు ఇరిగినా నాకు మోకాలు ఇరిగినా ఇద్దరికి 3 నెలలే పడుతుంది తగ్గడానికి. 3 నెలలు ఇప్పుడు అయిపోయింది, అయిపోయింది 3 నెలలు అయిపోయింది. దగ్గర బాగానే కూర్చోగలుగుతున్నాను ఇప్పుడు. కూర్చోగలరు. బాగా తలిగింది ఫైటింగ్లలో నేనా? ఈ సినిమాలో కాదు అయింది, ఆ, ఈ సినిమా షూటింగ్ అయిపోయింది. ఆ. మా చెల్లి సినిమా ప్రాక్టీస్ లో అయింది. నెక్స్ట్ మా చెల్లితో ఒక సినిమా చేస్తున్నా. అమ్మా ఆ సినిమాతో నీ హారిక సుష్మా అబ్బుజీ మనం ఆ రోజు మాట్లాడుకున్నాం కదా, మీ అన్న సినిమా పడ్డది. చెప్పినారా మీరు ముందే? మరి అడగనా, ఇంట్లో అన్నం పెట్టుకుని మందితోటి చేస్తావా నువ్వు అని కొట్లాడిన నేను. అందుకే వచ్చినట్టు నా దగ్గరికి. మరి Thank you. లేకపోతే నాయన ఉన్నాడు, అన్నున్నాడు. ఇప్పుడు మా అన్న ఉన్నాడు, నా ఇంద్రబాబు అన్న. అన్నను ఒక్క సీన్లోనే పెట్టలేదు, సినిమా చేసింది. కమిటీ కూరలు ఆడదాకా పోయింది, మళ్ళీ అవార్డులు తీసుకోనికి పోయిందా? అంటే వీళ్ళు అంటారు కానీ సినిమాకి కథకి పాత్రకి సెట్ అవుతే పెట్టాలి. ఏదో నాన్ననో అన్ననో చెల్లెనో పెట్టాం కదండి. మన ఇంట్లో నిడిచిపెట్టి మొదలు బయట వాళ్ళకి అవకాశం ఫస్ట్ ఇస్తారు. అవకాశం ఎవరికి ఇస్తాం? ఈ కథ ఈ పాత్రలో ఎవరు కరెక్ట్ అనేది ఇస్తే ఇస్తాం. అలాగే చూస్తా, అలాగే కరెక్ట్. పాపం అట్లా చేస్తే మా నేను అన్న చెల్లికి- ఈ త్యాపకు నువ్వు మీ అన్న లేకుండా అయితే సినిమా చేయి మంచిగా ఉండదు. ఇప్పుడు నెక్స్ట్ సినిమా ఈ పాత్రకి నేనే కరెక్ట్ అనిపించి నా దగ్గరకు వచ్చింది. సో అట్లా ఇప్పుడు నువ్వు మీ ఆమె కలిసి ఎప్పుడు సినిమా చేస్తాను నేను? మళ్ళీ? మీ ఆమె కలిసి లావణ్యమ్మ నువ్వు కలిసి చేసాం 2 సినిమాలు. ఆవిడ చేసేది అయిపోయింది. ఇప్పుడు బుడ్డోడు పుట్టినాక మళ్ళా చేస్తుంది మెల్లగా. ఫస్ట్ ఆ పిల్లని చూసుకుంటాం ఇద్దరం. ఒక ఏజ్ వచ్చిన తర్వాత మళ్ళీ చేస్తాను. వానికి ఒక వయసు ఒక 4 ఏళ్ళు వచ్చినాక మళ్ళీ చేస్తా. ఇప్పుడు 2 ఏళ్ళు కదా, 10 నెలలు 10 నెలలు. 2 నెలలు అంటే నేను మన ఏమంటారు నిహారికతో మాట్లాడినప్పుడు బుడ్డోడు వాడు ఆడు ఎప్పుడు లేస్తాడా అని ఇట్లా చూస్తున్నాం. 10 నెలలు అంతే. ఆడు ఎప్పుడు లేస్తాడా అని చూస్తుంటాం. వాడు లేస్తే జెర్సేపు ఆడుకుందాం అన్నట్టుగా అందరం ఇలా పడుతున్నాం. ఆడేమో లేస్తలేడు అక్క అని చెప్పింది. ఏషం ఉన్నది వానితోటి, వాడు లేస్తాడా చూస్తామా అన్నట్టు. నిహారిక ఇంటికి వచ్చినప్పుడు పడుకుని ఉంటాడు, ఫీల్ అవుతుంది. పాపం ఆమె పనులలో ఆమె ఉన్నది మరా, మరి ఆట పనులు ఆడున్నాడు అంతే. నిద్రపోయి. ఏదైనా చూడండి తండ్రి అయినాక తీరే మారిపోయింది కదా. అట్లుంటదమ్మా. కొడుకు పుట్టిన తర్వాత మళ్ళీ వేరే మారిపోతారు మగపిల్లలు. అప్పటిదాకా చెల్లెలు బుడ్డది ఉంటది ఇంట్లో. చిన్నోళ్ళకి ఎవరికైనా ఇంపార్టెన్స్ ఉంటది కదా తమ్మి. ఫస్ట్ అంతా ఇంపార్టెన్స్ అంతా నిహారికకే ఉంటుండే. ఇప్పుడు బుడ్డోడు పుట్టిన తర్వాత రాజు సార్ ఆయన ఇంట్లో అందరికి ఇంపార్టెన్స్ తగ్గింది ఆడ వచ్చిన తర్వాత. నన్ను కూడా మా అడగట్లేదు ఇంకేమే అని వాడిని చూసుకుంటా. అసలుకి అన్న వడ్డీ ముద్ద అంటారు, ఎందుకు తెలుసా? ఇగో గింతకే పోరలు పుట్టిన తర్వాత అది అలాగే ఉంటది, ఇంటి షానే అలాగుంటది. ఇప్పుడు నిహారిక ప్రొడ్యూసరు, నువ్వు హీరో, మళ్ళీ వచ్చే సినిమా. అవును, వచ్చే సినిమా. అవును. దాని తర్వాత ఏమన్నా ఆలోచన ఉన్నదా? ఇంకో దాని తర్వాత సినిమా ఉంది, ఒక తమిళ్ డైరెక్టర్ తో చేస్తాను ఒక సినిమా. నువ్వు బుజ్జి నెక్స్ట్ సినిమా? నా నెక్స్ట్ సినిమా తెలుగు తమిళ్. అయ్యా నువ్వు ఇటేదే కలుపుకున్నావు ముద్దుగా మమ్మల్ని. అంట సినిమా డైరెక్టర్ పేరు గిరి చెప్పొద్దు, పేరేం చెప్పవు, నీకు చెప్పదు, నాకు చెప్పదు. మరి అదే. తెలుగు తమిళ్ 2 సినిమాలు ఉన్నాయి. బేసిక్లీ నా నెక్స్ట్ మూవీ ఇస్ కమింగ్ ఇన్ టు బైలింగ్వల్. 2 భాషలలో వచ్చేస్తుంది.